బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్టబుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదట తెలుగు సినిమాతోనే మొదలుపెట్టింది. మంచు మనోజ్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా తన గ్లామర్తో తాప్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు మరియు తమిళ్లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు సరిగ్గా నడవకపోవడంతో సరైన అవకాశాలు రాక బాలీవుడ్కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే బాలీవుడ్కు వెళ్ళడానికి గల కారణాలను క్రికెటర్ శిఖర్ ధావన్ చేస్తున్న ధావన్ కరేంగే అనే చాట్ షోలో పంచుకుంది. తన బాలీవుడ్లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింతాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను వెల్లడించింది. శిఖర్ ధావన్తో ధావన్ కరేంగే అనే చాట్ షోలో అతిథిగా పాల్గొన్న తాప్సీ తన సినీ అరంగేట్రం గురించి పలు విషయాలను పంచుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే ఆమెకు బాలీవుడ్లోనూ ఆఫర్లు రావటం మొదలయ్యాయి.